హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవకోన. ఈ రోజు వీడియోలో సూపర్ టేస్టీ బటర్ నాన్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. జనరల్ గా బటర్ నాన్స్ తయారు చేసుకోవడం చాలా కష్టమేమో, ప్రాసెస్ లెంతీగా ఉంటుందేమో అని అందరూ అనుకుంటాం కదా. కానీ చాలా ఈజీ అండి. చాలా సింపుల్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పే కొలతల్ని అలాగే టిప్స్ ని పాటిస్తూ మీరు ఈ బటర్ నాన్స్ ని ఇంట్లో ప్రిపేర్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ బటర్ నాన్స్ ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి పావు కప్పు దాకా పెరుగును వేసుకోండి. పెరుగు వేసేసాక పావు టేబుల్ స్పూన్ వంట సోడా అలాగే పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. మీకు బేకింగ్ పౌడర్ లేనట్లయితే హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ మూడింటిని 1 నిమిషం పాటు పూర్తిగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా పెరుగు వంట సోడా వేయడం వల్ల ఈ రెండు కూడా రియాక్ట్ అయ్యి మనం మైదా వేస్తాం కదా, ఈ మైదా అనేది పొంగడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇందులోకి 3 కప్పుల దాకా మైదా పిండిని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పంచదారని పొడి చేసుకుని వేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఇలా మైదా అంతటిని కలిపేసుకున్నాక అందులోకి తగినన్ని నీళ్లు కొంచెంగా పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ నేను 3 to 4 మెంబర్స్కి సరిపడా బటర్ నాన్స్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసి తిరిగి పిండిని ఒక 5 నిమిషాల దాకా బాగా కలుపుకోవాలి. పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే బటర్ నాన్స్ అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట. సో చూసారు కదా, ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకొని తడి క్లాత్ని కప్పి అరగంట సేపు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల బటర్ని కరిగించి వేసుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఇలా ఈ రెండింటిని బాగా ఒకసారి అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత పిండిని తీసి చూస్తే పిండి కొంచెం ఇలా పొంగుతుందండి. ఈ పిండిని మరొక 2 నిమిషాలు బాగా గట్టిగా ఒత్తుకోండి. సో చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెంగా పిండిని తీసుకొని చేతితో గట్టిగా ఒత్తుకుంటూ రౌండ్గా చుట్టుకోండి. మిగతా పిండిని ఇలా తడిగుడ్డుతోని కవర్ చేసి పక్కన ఉంచుకోండి. ఇలా పిండి ముద్దను తీసుకున్న తర్వాత ఫ్లోర్కి డస్ట్ చేసుకొని చపాతీలాగా ఒత్తుకోండి. ఈ నాన్స్ అనేవి మనకి బాగా పల్చగా ఉండకూడదు, అలా అని మందంగా కూడా ఉండకూడదండి. ఈ మందంలో మనం నాన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. నాన్స్ని ఇలా ఒత్తుకున్న తర్వాత దీని మీద కొంచెం వాటర్ని అప్లై చేసుకోవాలండి. ఇలా ఒక సైడ్ అంతా వాటర్ని అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ మీద తవాని పెట్టి బాగా హీట్ అవనివ్వండి. తవా బాగా హీట్ అయిన తర్వాత మనం ఎడ్ సైడ్ వాటర్ని అప్లై చేసామో అటువైపు నాన్ వేసుకోవాలండి. అలా వేస్తేనే మనకి నాన్స్ అతుక్కుని స్టవ్ మీద పెట్టేటప్పుడు ఊడిపోకుండా ఉంటుందన్నమాట. నాన్స్ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా లైట్గా పొంగిన తర్వాత ప్యాన్తో పాటుగా తిప్పి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇంకొక వైపుకు కూడా కాల్చుకోండి. మీరు నాన్స్ చేసేది ఫస్ట్ టైం అయితే స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి రోస్ట్ చేసుకోండి. అలా కనుక చేయకపోతే మాడిపోతాయి అన్నమాట. ఇలా ఈవెన్గా రోస్ట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుని మనం మిక్స్ చేసుకున్న బటర్ని పైన కొంచెం అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత 2 ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. సో చూసారు కదండి, నేనైతే దీని కాంబినేషన్గా గ్రీన్ చికెన్ తయారు చేశానండి. అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో చూసారు కదా, చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. మరి మీరు కూడా ఈ నాన్స్ని ఇంట్లో ఈజీగా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.